వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేటి వాస్తవంకి స్వాగతం. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా పిల్లలు అబ్రాడ్లో ఉండాలి, అబ్రాడ్లో చదువుకోవాలి, అక్కడ సెటిల్ అయిపోవాలి అని చెప్పేసి చాలా గొప్ప గొప్ప కళ్ళు కని వాళ్ళని పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళ కెరియర్లో బాగానే సెటిల్ అవుతారు, అంతా ఉంటుంది. కొన్ని ఇయర్స్ తర్వాత ఇక పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అరే ఇక్కడికి వస్తే బాగుండు అనేది. ఇది వాళ్ళ అభివృద్ధి అనుకుందామా, లేదంటే తల్లిదండ్రులే పిల్లల్ని ఏదైతే మన బంధాలు బంధుత్వాలు ఉంటాయో వాటికి దూరంగా పంపిస్తున్నారంటారా? అంటే తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగా అభివృద్ధిలోకి రావాలి, అంతకు మించి ఈ సొసైటీలో మా పిల్లలు అమెరికాలో ఉన్నారు అని చెప్పుకోవాలి అని. 10 ఏళ్ల కిందట బహుశా నన్ను ఎవరో వాళ్ళ తెలిసిన వాళ్ళకి పరిచయం చేస్తూ, మేడం గారు ఇలా తోడున్న మేడం గారు వాళ్ళ పిల్లలందరూ ఫారెన్లో ఉన్నారు అని చెప్పాడు చాలా గొప్పగా. నేను వెంటనే నా పిల్లలు ఎవ్వరూ ఫారెన్లో లేరు బాబు, నా 3 పిల్లలు ఇండియాలోనే ఉన్నారు అని చెప్తూ, వాళ్ళు మాతృదేశాన్ని మాతృమూర్తిని వదిలి ఎక్కడికి వెళ్ళరు అని చెప్పారు. 2 పాయింట్లు, 1 మాతృదేశం, 2 మాతృమూర్తి. కన్న తల్లిని వదిలిపెట్టరు, వాళ్ళున్న దేశాన్ని వదిలిపెట్టరు. నా పిల్లలందరూ ఇక్కడే ఉన్నారని చెప్పా. ఆయన వెంటనే దిగాలి, అవునా మీ పిల్లలు ఎవరు ఫారెన్లో లేరా, ఉన్నారనుకో అంటే నేను డిగ్రేడ్ అయిపోయాను అక్కడ. అయ్యో, ఫారెన్లో ఉన్నారంటే నా లెవెల్ పెరిగేది, ఇండియాలోనే ఉన్నారంటే ఏదో గతి లేక పడున్నారన్నట్టు డిగ్రేడ్ అయిపోయాను. దాన్ని మనం డిగ్రేడ్గా భావించక్కర్లేదు. నా పిల్లలు ఇక్కడ ఉన్నారు, నన్ను ఇష్టపడుతున్నారు, నన్ను గౌరవిస్తున్నారు, అది ఒక క్రెడిట్ నాకు. అనుకొని ఆనందించాలి కానీ అయ్యో నా పిల్లలు అక్కడ ఫారెన్లో లేరే ఇండియాలో ఉన్నారు అదేదో తక్కువైనట్టు ఎందుకు బాధపడాలి. ఇప్పుడు పంపించేశారు, సరే అమెరికాలో ఉండాలి, పంపించేశారు. వాళ్ళకి అమెరికా కల్చర్ అలవాటు అయిపోయింది, ఆ ప్యాకేజీలు ఆ కంఫర్ట్స్ బాగున్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఇండియా రమ్మంటే వాళ్ళు ఎందుకు వస్తారు? 100కి 90 మంది రారు, 10 మంది వస్తారేమో, ఎవరైనా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, కానీ 100కి 90 మంది రారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. ఒక్కసారిగా మీరు నాకు నా అమ్మ నాన్న మీద నాకు ప్రేమ రావాలంటే వాళ్ళకి రాదు. ఏదో చిన్నప్పుడు మీరు పెంచారు, పెద్ద చేశారు, అయిపోయింది. ఇంకోటి ఏంటంటే పూర్వం తల్లిదండ్రులన్నా ఫ్యామిలీ అన్నా ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉండేది, ఈ రిలేషన్స్ ఉండేవి, ఆ రిలేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయినాయి. అంత రిలేషన్స్ లేవు, అంత ఎమోషనల్ రిలేషన్ లేదు, అంత బాండింగు లేదు. మీకు బాగాలేదా, డబ్బులు పంపిస్తాను, మంచి వైద్యం చేయించుకోండి. చచ్చిపోయారా, డబ్బులు పంపిస్తాను. అనాశరణాలయంలో అదే మన ఓల్డేజ్ హోమ్లో చచ్చిపోయారా, ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి ఫోన్ చేసి మా అమ్మ నాన్నల క్రిమినేషన్ చాలా గ్రాండ్గా చేయించండి, అది వీడియో తీయించండి, ఆ వీడియో మాకు పంపించండి, మేము డబ్బులు పంపిస్తాం. డబ్బులు 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 డబ్బులు, ఎక్కడ చూసినా డబ్బులే. జీవితంలో డబ్బు చాలా ప్రధానం కాదని నేను అంటలా, కానీ డబ్బే జీవితం కాదు, ఆ సత్యాన్ని అందరూ మర్చిపోతున్నారు దాదాపుగా. డబ్బుతో చాలా కొనుక్కోగలవు సుఖాలని, కానీ డబ్బుతో కొనుక్కోలేనివి కూడా ఉన్నాయి. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఎమోషన్స్, ఇవన్నీ డబ్బుతో రావు, అవి సహజంగా రావాలి. అది పోయి డబ్బే జీవితం అనుకుంటే డబ్బుతో వచ్చే సౌఖ్యాలను కొనుక్కోగలవు, నువ్వు ఏసీ వేసుకొని ఆనందించగలవు, కానీ సహజంగా బయట మంచం వేసుకొని పడుకుంటే వచ్చే ప్రకృతిలో వచ్చే గాలి చల్లతనం ఎక్కడ వస్తుంది నీకు? రాదు కదా. అది ఎవరికీ అక్కర్లేదు ఈ రోజుల్లో. నాకు కంఫర్ట్గా ఉందా లేదా అంతే. ఇక పిల్లల్ని పంపించడంలో ప్రధాన కారణం పేరెంట్స్ అమ్మా. అదే వీళ్ళు పంపిస్తున్నారు పిల్లల్ని, వాళ్ళకి అంటే సొసైటీ కోసం పంపిస్తున్నారా, లేదంటే వీళ్ళే పిల్లలు సెటిల్ అవ్వడం కోసం పంపిస్తున్నారంటారా? ఒకప్పుడు సెటిల్ అవ్వడం కోసం, ఇప్పుడు సొసైటీ కోసం. సెటిల్ అవ్వడంతో పాటు సొసైటీలో మా పేరు బాగుండాలి, మా పిల్లలు ఫారెన్లో చదువుతున్నారంటే నాకు చాలా గ్రేట్, అదొక ప్లస్ పాయింట్ నాకు అనేటువంటి ఈ వ్యామోహం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏదైనా ఉంటే సోషల్ స్టిగ్మా ఎలా వస్తుందో అలాగే ఇది కూడా అంతే. నా పిల్లలు ఫారెన్లో ఉన్నారు, మా పిల్లలందరూ ఫారెన్లో ఉన్నారండి అంటే ఆవిడ గొప్పగా. ఒక్కొక్కసారి నాకు జాలేస్తుంది, ఇవాళ బాగానే ఉంది నీకు, నీకు 70 ఏళ్ళు వచ్చాక తెలుస్తుంది పిల్లల దగ్గర లేకపోతే ఎలాంటి ఇబ్బంది వస్తుందో అనేది. నాన్న వాళ్ళు లేకపోవటం వల్ల ఎంత ఇబ్బందో వయసు వచ్చాక తెలుస్తుంది. ఈ వయసులో 40-50 ఏళ్లలో తెలియదు, 60 కూడా తెలియపోవచ్చు, 70 దాటి 80లకు వస్తున్న కొద్దీ కూడా నీకు ఎమోషనల్ డిపెండెన్సీ పెరుగుతుంది. నాన్న వాళ్ళు ఒకళ్ళు ఉండాలి అనిపిస్తుంది, నీ మంచి చెడ్డలు చూసుకోవాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నా కొడుకున్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, హాస్పిటల్లో చేరాను, వారం రోజులు హాస్పిటల్లో ఉన్నా, రాత్రి పగలు అక్కడే పడుకున్నాడు వాడు, ఇంటికి కూడా వెళ్ళాల. మా వాళ్ళు ఎవరో తోడుండే వాళ్ళు, మేము ఎవరో వస్తాము, రాత్రిపూట మేము ఉంటాం, మీరు ఇంటికి వెళ్ళండి అంటే కూడా ఎవ్వరు అవసరం లేదు, మా అమ్మకి నేనే ఉంటాను, నేనే చేస్తాను. వాడే ఉన్నాడు చివరికి, ఇంటికి వెళ్ళే వరకు కూడా వాడే ఉన్నాడు.
సో అది అది ఒక దాన్ని ఏమంటారు, అది ఒక బంధం అంతే. అది ఒక ఎమోషనల్ రిలేషన్. అమ్మ నా కొడుకు అనేమో ఒక ఎమోషనల్ రిలేషన్ ఉండాలి. అంతేగాని అమెరికాలో కూర్చొని నేను డబ్బులు పంపిస్తాను, మా అమ్మకి మంచి వైద్యం చేయించండి, మంచి నర్సును పెట్టండి, నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు వచ్చిన ఆనందం అమ్మకి రాదు కదా. రాదు. అది మర్చిపోకూడదు. నువ్వు ఉంటే ఉండే ఆనందం నువ్వు లక్షలు ఖర్చు పెట్టి మనుషుల్ని పెట్టినా రాదు. అంచేత ఎప్పుడు ఏ మనిషి అవసరమో ఆ మనిషి అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా చనిపోయేటప్పుడు చాలామంది చుట్టూ చూసుకుంటారు, వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళ పిల్లలు ఉన్నారా లేదా అని. ఎవరైనా అందులో మిస్ అయితే వాళ్ళ పేరు కలవరిస్తారు, వాళ్ళు రాలేదు, వాళ్ళని చూడలేదు అని. ఎందుకని? వాళ్ళ మనసు క్షోభిస్తోంది ఆ వ్యక్తిని చూడాలి అని. ఆ టైంలో నువ్వు ఒక క్షణం కనపడి పక్కన ప్రశాంతంగా కన్నుమూస్తారు వాళ్ళు. కరెక్ట్. అంచేత నీ వాళ్ళు అన్న వాళ్ళకి నువ్వు అవసరం, కానీ నీ డబ్బు కాదు. నువ్వు డబ్బు ఇవ్వపోయినా పర్వాలా, కానీ నువ్వు మనిషి కావాలి అక్కడ. అది పోయింది. అంటే ఆ డబ్బుతోనే కానీ బంధుత్వాలు, రిలేషన్స్, ఇప్పుడు మానవ సంబంధాలు అంటారే అవన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి అంటాడు కార్ల్ మార్క్స్. అంచేత మానవ సంబంధాలన్నీ కూడా డబ్బుతోటే ముడిపడి ఉన్నాయి. ఎక్కడో నేను టీవీలోనే అనుకుంటా చూసాను, కొన్ని ఏజెన్సీలు వస్తాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళకి దానికి ఏజెన్సీలు ఎలా వస్తాయో చచ్చిపోతే చేసే ఏజెన్సీలు వస్తాయి. ఇప్పుడు అందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు అనుకో, పిల్లలు ఎవరు ఇక్కడ ఉండరు, దాదాపు అందరూ ఓల్డేజ్ హోమ్లకి వెళ్ళిపోతారు, ఏదో సీనియర్ సిటిజన్ హోమ్స్కు వెళ్ళిపోతారు. మీ నాన్నగారు మీ అమ్మగారు ఎవరో చనిపోయారని ఫోన్ వస్తుంది వాళ్ళకి. వాళ్ళు అక్కడి నుంచి క్రిమినేషన్ చాలా గ్రాండ్గా చేయండి, మేము డబ్బులు పంపిస్తాం. వాళ్ళకు అప్లికేషన్ ఇస్తారు ఫిలప్ చేయడానికి. ఏంటంటే పువ్వులు, ఫారిన్ పువ్వులు చల్లాలా, ఇండియన్ పువ్వులు చల్లాలా. ఇండియన్ పువ్వులు చల్లితే ఒక రేటు, ఫారిన్ పువ్వులు చల్లితే ఒక రేటు. మేము అమెరికాలో ఉన్నాం, మా అమ్మ నాన్నకి ఫారిన్ పువ్వులే చల్లాలి. అది తర్వాత చనిపోయిన తర్వాత దాన్ని ఏమంటారు, ఆ భస్మం, ఆ బూడిదని మీకు పంపించాలా, ఇక్కడ ఉంచాలా, లేదా లాకర్లో భద్రపరచాలా. బూడిద ఏం చేసుకుంటామండి అంటుంది వాడు పెళ్ళం. ఆ బూడిదకుండే పవిత్రత వాళ్ళకి తెలియదు. అదే హిందూస్కి ఎంత పవిత్రమైంది అది. అది తీసి, ఆ బూడిద తీసి పవిత్ర జలాల్లో చల్లి, అదంతా పెద్ద కార్యక్రమం. బూడిద మనం ఏం చేసుకుంటాం అన్నారు. దాని వాల్యూ వాళ్ళకి తెలియదు కాబట్టి మాకు బూడిద ఎక్కర్లేదండి. సరే, ఇంకా బ్యాండ్ మేళం కావాలా మీకు, సన్నాయి మేళం కావాలా, ఏ మేళం కావాలి? ఏడవడానికి మనుషులు, అది బాగా నాకు నవ్వొచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఏడవడానికి మనుషులు ఎంతమందిని పెట్టాలి అంటే వాళ్ళు కూడా హైర్ చేసుకుంటున్నారు, దొరుకుతున్నారు. ఇది కూడా ఉందమ్మా. మనుషులు దొరికితే వాళ్ళు వచ్చి కూర్చొని ఏడుస్తారనమాట. అంటే మనిషి చచ్చిపోతే ఏడవాలి, అక్కడ కన్నా పిల్లలే లేదా ఎవరు ఏడుస్తారు? అంచేత ఏడవడానికి కూడా మనుషుల్ని హైర్ చేసుకుంటున్నారు. ఎంతమంది కావాలి, ఎంతమంది ఆడవాళ్ళు, ఎంతమంది మగవాళ్ళు, నలుగురిని పెట్టండి, 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు. వాళ్ళు ఏదో చెప్తారు, దానికి వీళ్ళు ఏదో రేటు చెప్తారు, అది వాళ్ళు ఓకే అంటే వాళ్ళు మనుషులు కూడా అరేంజ్ చేస్తారు. అంటే కొన్నాళ్ళకి మన పరిస్థితి ఎలాగొస్తుందంటే, మనుషులు చచ్చిపోతే దానికి కూడా ఏజెన్సీలు ఉంటాయి. ఆ ఏజెన్సీ చెప్తే వాళ్ళు అన్నీ అరేంజ్ చేస్తారు, ఆ ప్రకారం వీళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే తలగోరు పెడతారు, అయిపోతుంది మంగళం అంతే. అంటే అందుకనే అమ్మా చాలా మంది తల్లిదండ్రులతో కలిసి ఉన్న దానికి తర్వాత కలిసి లేని దానికి చాలా తేడా ఉంటుంది. అంటే కలిసి ఉంటే వాళ్ళను మన కళ్ళ ముందే చూస్తూ ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి ఏమైనా చిన్నది జరిగినా సరే అరే మన బాధ్యత కదా అన్న ఒక ఫీల్ వస్తుంది. అక్కడ ఎక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళకు తెలియదు కాబట్టి, కనిపించదు కాబట్టి మేబీ మీరు అన్నట్టుగా ఇవన్నీ జరుగుతాయేమో. అవును, కొంతవరకు కారణం కావచ్చు. కానీ ఎక్కడున్నా నీ మనసులో వాళ్ళ పట్ల ఒక ఫీల్ ఉన్నప్పుడు, వాళ్ళకి బాగా లేదన్నప్పుడు నువ్వు ప్రత్యక్షంగా చూసినా పరోక్షంగా నువ్వు ఉన్నా కూడా, అయ్యో వాళ్ళకి బాగా లేదు అనగానే నీకు రకరకాల ఊహలు వస్తాయి. వాళ్ళు చాలా బాధపడుతున్నట్టు, ఏడుస్తున్నట్టు నీ కళ్ళ ముందు కనబడుతుంటుంది. అంచేత అవన్నీ కనపడినప్పుడు నీకు బాధ కలగాలి కదా. అవును. అంచేత దూరంగా ఉన్నంత మాత్రాన అది బాధ లేకుండా పోదు. ఎమోషన్స్ అనేవి లేకుండా పోవు. ఉంటే ఎమోషన్స్ అనేవి ఆ మనిషికి ఉంటే అది లేకుండా పోదు. ఎప్పుడెప్పుడు కలుద్దామని వాళ్ళు కంగారు పడతారు, రాలేకపోయామని బాధపడతారు. ఎప్పుడు ఎమోషన్స్ ఉన్నవాళ్ళు, అవేమీ లేని వాళ్ళు నువ్వు చెప్పినట్టు నాకు సెలవు లేదు, నేను మీకు $1 పంపిస్తాను, మీరే కానీ చేయండి అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు. ఎమోషన్స్ లేక రాలేకపోవటం వేరు, ఎమోషన్స్ ఉండి రాలేకపోవటం వేరు. రెండింటికి తేడా ఉంటుంది కదా, చాలా తేడా ఉంటుంది. ఇంకొకటమ్మా, బేసిక్ గా అప్పుడు తల్లిదండ్రుల ఏజ్ ప్రకారంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి పెళ్లి అయిపోయిన తర్వాత వెళ్ళి పిల్లల్ని కంటారు. ఈ ఏజ్ లో అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య అని చెప్పేసి పిల్లలతో, మనవడు మనవరాలతో ఆడుకోవాలన్న ఆశ వాళ్ళకి ఎక్కువగా ఉంటది. వాళ్ళని పిల్లల్ని తీసుకురారు, పంపించరు. మీరు టచ్ చేస్తారన్నా కూడా వాళ్ళు టచ్ చేయనియరు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని. ఎందుకని ఇది? ఇప్పుడు ఎక్కువ ఏం చూస్తున్నామంటే, డెలివరీకి వీళ్ళు వెళ్తారు, ముసలాళ్ళు వెళ్తారు, వాళ్ళు డెలివరీకి ఇండియా రారు. ఎందుకంటే ఆ పిల్లలు అక్కడ పుడితే, అమెరికాలో పుడితే అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది వాళ్ళకి. పుడుతూనే వాడు అమెరికన్గా పుడతాడు. అంటే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు కూడా అమెరికాలో ఉండాలన్న ధ్యాసం ఉంటేనే కదా. లేకపోతే డెలివరీకి రామ్మంటే ఎందుకు రావటలా?
మేము అమెరికాలోనే ఉంటాం, మీరే వచ్చి పురుడు పోయండి, ఇక్కడే మా పిల్లలు పుట్టాలి, ఇక్కడే పుడితే ఇక్కడ అమెరికన్ సిటిజనే అవుతారు. వాడు అమెరికన్ సిటిజన్ అవ్వాలని నీకు ఎందుకంత తాపత్రయం? వాడు 25 ఏళ్ల తర్వాత వాడు మైండ్ ఎట్టుంటుందో, ఇండియా రావాలనుకుంటాడేమో, అప్పుడు కావాలంటే వస్తాడు. వాడికి కష్టం కదా, అప్పుడు అమెరికన్ సిటిజన్షిప్ అంటే కష్టం కదా. మా వాడు అమెరికాలోనే పుట్టాలి. అలాంటి పిల్లలు ఉన్నారు. అలాగే ప్రజెంట్ జనరేషన్ అయితే అలాగే కంటున్నారు. చాలామంది పేరెంట్సే పిల్లలు డెలివరీకి వెళ్తున్నారు. ఇంకోటి వియ్యపురాళ్ళ మధ్యన, వియ్యంకుల మధ్యన మంచి అయోధ్య. 6 నెలలు వీళ్ళు ఉంటారు, 6 నెలలు వాళ్ళు ఉంటారు. పిల్ల డెలివరీకి వెళ్ళిన తల్లిదండ్రులు ఒక 6 నెలల వరకు వీళ్ళు ఉంటారు, తల్లి తండ్రి. 6 నెలలు అయిపోయాక వాళ్ళు వస్తారు, ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, వీళ్ళు ఇండియా వచ్చేస్తారు. ఎంత అంటే వీళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ కమర్షియల్గా నువ్వుంటావా నేనుంటావా అండంలోనే కానీ మిగతా విషయాల్లో లేదు. ఇక్కడ సీనియర్ సిటిజన్ ఎన్ఆర్ఐల అసోసియేషన్ ఒకటి ఉంది ఈ ఊళ్ళో. ఓకే. ఆయన చెప్పాడు ఒకసారి, ఒక 60 ఏళ్ల భర్త, 65 ఉన్నాయి ఆయనకి. ఆయన భార్య పిల్లలతో పాటు వెళ్ళింది, అక్కడే బాగుంది ఆవిడ, అక్కడే ఉండిపోయింది. ఆవిడ ఇండియా రాదు. ఈయన పిల్లలు రానియరు, వాళ్ళ అమ్మకే టికెట్ కొంటారు కానీ ఈయనకి కొనరు. ఈయన ఏదో మిడిల్ క్లాస్ మనిషి, టికెట్ ఖర్చు పెట్టుకు ₹1,00,000 అమెరికా వెళ్ళలేడు. అందుకని ఒకసారి పిల్లల్ని అడిగట, నేనా పెద్దవాడిని అయిపోయాను, ఈ వయసులో వండుకు తినే ఓపిక లేదు నాకు, మీ అమ్మనైనా ఇక్కడ పంపించండి, ఏదో ఇంత ఉడకేస్తుంది తిని పడుకుంటాం, లేదా నన్నైనా అమెరికా పిలవండి, నేను కూడా మీ అమ్మతో పాటు కలో గంజి తాగుతూ అక్కడే ఉంటాను అంటే పిల్లాడు అన్నట్ట, నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నా పిల్లలు అమ్మ ఎక్కడ చూస్తుంది నాన్న, నీ సేవే సరిపోతుంది కదా. అంటే అమ్మ కేవలం పని చేయడం కోసం మాత్రమే, అంతే, అదే స్వార్థం. పని చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు ఒక కేర్ టేకర్నో ఒక ఆయానో పెట్టుకుంటే వాళ్ళకి బోలెడు ఖర్చు, ఒక జీతం అంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది. అంచేత మనకి ఫ్రీగా వచ్చేది ఎవరంటే అమ్మ. అమ్మని పిలిస్తే అమ్మ ఎగేసుకుంటే వెళ్ళిపోతుంది మనవాడిగా ఆడించుకోవడానికి. చివరికి అమ్మ వాళ్ళు మీరు జీవితంలో సెటిల్ అవ్వండి అని చెప్పేసి తీసుకెళ్తే పని మనిషిగా చేసేసి కూర్చోబెడుతున్నారు. ఎంతో మంది అలాగా పని మనిషిగా చేసి వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోతామంటే వాళ్ళ పాస్పోర్ట్ అది ఇవ్వక చాలా మంది ఉన్నారు అలాగా. వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చేసి పంపించేవాళ్ళు సరే, నువ్వు వెళ్ళడానికి వీలు లేదని బలవంత పెట్టి పెట్టేస్తున్న వాళ్ళు ఎంతమంది. ఇక్కడ ఈ ముసలానికి జబ్బు చేస్తుంది, జ్వరం వస్తుంది, వాడు మీ నాన్నకి బాగాలేదురా పెడతానంటే పంపించరు. అలాంటి వాళ్ళు ఎంత బాధపడతారు. ఈ ఏజ్ లో చాలా ఇంపార్టెంట్ కదా అమ్మ, తోడు ఇంపార్టెంటే. కానీ కొంతమంది చాలా మంది దగ్గరికి వస్తుంటారు, మా ఆవిడ అమెరికాలో ఉందండి, పిల్లలతో ఉంటుంది ఆవిడ ఇండియా రాదు, నాకు ఇంకో తోడు కావాలి. ఓకే. ఏమయ్యా మీ ఆవిడ ఎందుకు రాదంటే, ఆవిడ పిల్లలతో ఉందండి, ఆవిడకి అక్కడే బాగుంది. ఎంత బాగుండని కట్టుకున్న భర్త 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆయనతో సంసారం చేసిన తర్వాత ఒక ఎమోషనల్ రిలేషన్ ఎందుకు లేదు నీకు ఆయనతో? అయ్యో ఆయన ఉన్నాడో లేదో, తిన్నాడో లేదో, పడుకున్నాడో లేదో, ఎలా ఉన్నాడో అన్న ఆలోచన నీకు ఎందుకు రాదు? నువ్వు ఎన్ని కంఫర్ట్స్ ఉండని, ఇన్నింటి వెనక అది కూడా ఉంది కదా. అంటే ఈ ఆలోచన కంటే ఆవిడకి కంఫర్ట్సే బాగున్నాయి అన్నమాట. మా ఆవిడ రాదండి, రాదో రానివ్వరో అదే కారణం ఏదైనా కానీ కనీసం వీళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నప్పుడైనా తెలుస్తుంది కదా. ఆవిడ ఫోన్లో మాట్లాడినప్పుడైనా నేను ఇక్కడ చేస్తున్నానంటే నేను రాలేనండి అంటది ఆవిడ. పిల్లలు పంపలేదంటే తర్వాత సంగతి. అలా కొంతమంది ఉంటారు పంపని వాళ్ళు. కొంతమంది ఇక్కడ మన వాళ్ళతో ఆడుకుంటూ ఈ కంఫర్ట్స్కి అలవాటు అయిపోయి రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ ఈ ముసలాయన ఈయన్ని తీసుకెళ్ళరు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే భార్యాభర్త ఇద్దరు ఉంటే భార్య వల్ల ఎక్కువ ఉపయోగం ఉన్నాయి. ఇంటి మనిషి, పని మనిషి, వంట మనిషి, ఆల్ ఇన్ వన్ లా చేస్తుంది ఆడది. ఈ మగాడికి ఏం చేత కాదు కదా మా జనరేషన్. వాడు ఊరికే కూర్చుంటాడు బుద్ధ విగ్రహాల. వాడు కూర్చొని ఎందుకు మనకి వేస్ట్ క్యాండిడేట్ ఫుడ్ దండగా. అమ్మ అయితే అన్ని పనులు చేస్తుంది, ఇంత అన్నం పెడితే ఆల్ ఇన్ వన్ లా పనికి వస్తుంది. అంచేత తండ్రి రకాల అందరికీ తల్లే కావాలి. ఇదే తల్లికి నా వయసు వచ్చాక 70 ఏళ్ళు దాటాక అటు పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకని? పెడితే మళ్ళీ డబ్బులు కట్టాలి అక్కడ. అంచేత ఈవెన్ అప్పుడు ఇండియా పంపించేస్తారు. ఆవిడకి కన్ను నొప్పో కాలు నొప్పి వస్తే ఇండియా పంపించేస్తారు. ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అని. అంటే మీ అవసరం వరకే ఆవిడని అట్టు పెట్టుకుంటారు. మీ అవసరం తీరిన తర్వాత వేస్ట్ పేపర్ లాగా విసిరి బారేస్తారు. ఆలోచన వెళ్ళే తల్లిదండ్రులకి ఎందుకు ఉండట్లా? మా అబ్బాయి రమ్మన్నాడని ఎగేసుకుంటూ వెళ్తున్నారే కానీ ఇప్పుడు మీరు ఓపికగా ఉన్నారు కాబట్టి రమ్మన్నాడు. ఇదే ఇంకో 30 ఏళ్ళు పోయిన తర్వాత మీకు 70 ఏళ్ళు వచ్చాక మిమ్మల్ని రమ్మంటాడా? రమ్మంట కదా. ఆలోచన మీకు ఎందుకు రాదు? అసలు ఆలోచన వస్తే అడుగు దాటి పెడతారా వాళ్ళు? వెళ్ళరు కదా. వెళ్ళరు. అంచేత పిల్లలకి ఎమోషన్స్ అనేవి ఎప్పుడైతే తగ్గిపోయాయో తల్లి బిడ్డల మధ్య బంధం కంటే కూడా కమర్షియల్గా అంటే నువ్వు వస్తే నాకేంటి ఉపయోగం అన్న ఆలోచన పిల్లలు. తల్లిదండ్రులే అందరూ పిల్లలు అలా ఉన్నారు అంటలేదు నేను, అలా ఉన్న పిల్లల గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళంతా నా మీద యుద్ధం చేస్తారు, మేమంతా ఇలా ఉన్నాం. అదేలేండి, అంటే తల్లిదండ్రులు కొంచెం ముందుగా మారాలి. అంటే దూరంగా పంపిస్తున్నప్పుడు వాళ్ళ బంధాలు ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంటాయి ఉండవు అనేది ఒకసారి ఆలోచిస్తే అవును
వాళ్ళ కెరీర్ ఏమో గానీ వీళ్ళు పేరెంట్స్ కెరియరే మీరు ముఖ్యం అనుకుంటే రేపు పొద్దున వృద్ధాప్యంలో వాళ్ళు తోడు రావాలన్నది ఆశ పూర్తిగా తుడిచిపెట్టుకోండి. అసలు ఆ విషయం ఆలోచించకండి. మేము ఓల్డ్ ఏజ్ హోమ్ పోతాం, మా బతుకు మేము బతుకుతాం, వాళ్ళ భవిష్యత్తే మాకు ముఖ్యమంటారా, పంపించేయండి. పంపించేసరికి మళ్ళీ మాకు అవసరమైనప్పుడు రా అంటే రారు. అది గుర్తుపెట్టుకోవాలి కదా. బంధాన్ని కట్ చేసుకోవాలనుకుంటేనే పిల్లల్ని అబ్రాడ్ పంపించాలి. మీరు మాకు సంబంధం లేదనుకోండి, మీ జీవితం ఓల్డ్ ఏజ్ హోమ్ లో నడుపుతారో మీ జీవితం అయినట్టు మీరు నడుపుకోండి. మళ్ళీ వాళ్ళు రావాలి అనే ఆశని మొదటే తుంచుకుని పంపించండి. కానీ మేము రమ్మంటే రావాలి, మేము పొమ్మంటే పోవాలి, మేము పో అంటే అమెరికా వెళ్ళిపోవాలి, నువ్వు రా అంటే అమెరికా నుంచి వచ్చేయాలనుకోవడం కూడా వచ్చేస్తుంది కదా. అది వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇష్టాలు అనేవి కొన్ని ఉంటాయి. 20-30 ఏళ్ళు వచ్చి అమెరికా వెళ్ళాక వాళ్ళ ఇష్టాలు ఉంటాయి. వాళ్ళకి ఇష్టమైతే ఉంటారు, కష్టమైతే లేదు. వాళ్ళ ఆలోచన కూడా మనం విలువ ఇవ్వాలి కదా. అది పోయి ఇప్పుడు మేము వృద్ధులు అయిపోయాం వచ్చేయండి అంటే ఎందుకు వస్తారు? రారు. వాళ్ళ ఇష్టం వాళ్ళది, అంతే. థ్యాంక్ యూ అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.